అందరికీ నమస్కారం. నేను మీ ఎస్ఎస్ రాజు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజా ఇన్ఫ్రా డెవలపర్స్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. సో జిట్టా రవీందర్ రెడ్డి గారు గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్స్ గురించి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. కాకా నమస్కారం, ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నాను నాన్న. మంచిగా ఉన్నారా? ఓకే. సో కస్టమర్లకు ఒక క్లారిటీ కావాలి, అంటే ల్యాండ్స్ విషయంలో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం గురించి కానివ్వండి, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు జవాబు చెప్పాలి. ఓకేనా? సరే నాయన. సో ఇక్కడ ఉండేటువంటి ల్యాండ్స్ ఎలాంటి ల్యాండ్స్? ఇది పరంపక మొత్తం పట్టా భూములు. ఓకే, పట్టా భూములే ఇవి, ఓకే. వేరే భూములు కావు. మంచి ఇది ఏ ఇబ్బంది లేదు ఓకే, ఈ భూములకు. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ ప్రాంతంలో మా తాతలు మా ముత్తాతల కాడికెళ్ళి భూమి ఇది. ఓకే, ఎవడో ఇదయ్యి అమ్మిండు కానీ ఇక్కడ ల్యాండ్ అనే ముచ్చడే దొరకదు. ఓకే. అంటే ఇప్పుడు మనం 2 ఎకరాలు ఈ ఫామ్ విల్లాస్, ఫామ్ ప్లాట్స్ అమ్ముతున్నాము. ఇంకా ఏమన్నా మనం కొనుక్కోవాలంటే ఈ ప్రాంతంలో భూమి దొరకది. ఇక్కడ భూమి అయినటోడే దొరకది. ఓకే, ఎందుకు దొరకదు? దానికి రేట్ అయినా అంత రైతులు ఎవరు అమ్మరు. నువ్వెంత 4 కోట్లు ఇచ్చినా ఇక్కడ ఇచ్చేటోడు ఇవ్వలేడు. ఓకే, ఓకే. మంచి ఆన్సర్ చేశారు జిట్టా రవీందర్ రెడ్డి కాకా గారు. కాకా, ఒక చిన్న విషయం, ఇక్కడ భూమి కొనుక్కున్న వాళ్ళకు ఎలా ఉంటది, అంటే వాళ్ళ భవిష్యత్తు ఎట్లుంటది? ఏ కిరికిరి అయితే లేదు ఈ భూములల్లా. ఓకే, మంచి డెవలప్ అవుతుంది. దగ్గరనే మా ఇండ్లు, పక్కపంటే నాది, ఓకే, ఏది లేదు. ఓకే, నేను కూడా పక్కపంటే ఇల్లు కడతా. ఇల్లు ఏమన్నా ఇది ఉంటే నేను ఈయనే కట్టుకుంటా. ఓకే, ఏ ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ భూమి గురించి అయితే ఇబ్బంది లేదు. ఓకే, ఓకే. సో ఈ నేలలు ఎట్లా ఉంటాయి? పంటలు పండిస్తే, లేదా రేపొద్దున మనం పండ్ల తోటలు కానీ పూల తోటలు కానీ ఏమన్నా పండిస్తే ఎలాంటి నేలలు ఇవి? అంటే మీకు ఇది మొత్తం ఎర్ర నేలలు అంటారు ఇవి. నల్ల నేలలు ఇవి, ఎర్ర నేలలు. ఏ చెట్టు కాదు, ఏ కూరగాయ ఏది వెయ్యి చెట్టు మొక్క రాకుండా వస్తుంది. ఓకే, ఓకే. థ్యాంక్ యూ కాకా, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. సో గత 40 ఏళ్ళుగా మీరు ఇక్కడ చూసిన అభివృద్ధి ఏంటి? ఈ ప్రాంతంలో చూసిన అభివృద్ధి ఏంటి? భువనగిరి కానీ, సో భువనగిరి నుంచి మనం 5 నిమిషాల్లో ఇక్కడికి రావచ్చు. సో ఈ భువనగిరి ప్రాంతం కానీ, ఈ ప్రాంతాలు కానీ, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఒకటి వస్తుంది మన పక్కనే, 2.5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో మనకు రీజనల్ రింగ్ రోడ్ ఉంది. మీరు గత 40 ఏళ్ళుగా మీరు ఈ ప్రాంతాల్లో చూసిన డెవలప్మెంట్స్ ఏంటి? ఇక్కడ ఇది వచ్చినప్పుడు మొత్తం ఒట్టిగా నడిచిపోయి బండ్లు కూడా పోపోయేది, ఎడ్ల బండ్లు కూడా పోపోయేది. మాకు రోడ్ వేసిండు, రోడ్డు పడ్డది. ఇప్పుడు మాకు ఎట్లా అంటే యాలి వచ్చింది, మంచిగా ఉన్నాం ఇప్పుడు సంతోషంగా. అమ్మే ఇది లేదు, కొంట రైతులు అయితే కొనేంత ఇది ఉండదు, అమ్మరు కొమరు ఈడ. ఓకే, ఓకే. సో ఇప్పుడు మనం వెంచర్ వేసాం. సో వెంచర్ వేసుకున్న కస్టమర్లకు ఇది మంచి బిట్టేనా, మంచి ప్రైస్ అయినా వాళ్ళకు అంటే రీజనబుల్ గా దొరుకుతుందా, అందుబాటులో ఉందా? రీజనబుల్ అంటే రేటు సంగతి నాకు తెలియదు. నివాడు రేటు మీది కానీ భూమి కొన్నోడు ఎప్పుడు చెడిపోడు. నాకైతే రేటు తెలియదు కదా మీది, కానీ కొన్నోడు భూమి అయితే ఖరాబ్ భూమి కాదు, మంచి భూమి. 10 రూపాయలు ఎక్కువ పెట్టినా ఏమో 3 సంవత్సరాలు చెప్పాను ఒకటి మర్చిపోయాట మరకని కొనాలన్నట. మరకంటే లేత దాన్ని చేసుకోవాలి, ముదురు దాన్ని చేసుకుంటే అది ఫలితం ఉండదు. మర్చిపోయి మరకని కొనాలన్నట. ఇది అసలు బాపత్ ఇది. సో మరక లాంటి భూమి మంచి భూమి, మంచి భూమి, మంచి భూమి. సో ఇందులో అయితే 100% కొనుక్కోవచ్చు. కాక ఇప్పుడు మన భువనగిరి రాబోయే రోజుల్లో సిటీలో కలుపుతా అంటుండు. సో దానికి మీ ఒపీనియన్ ఏంటి? హైదరాబాద్ నుంచి 1 గంట ప్రయాణంలో మనం ఈ వెంచర్కి వస్తాం, ఈ లేఅవుట్కి వస్తాం. సో మీరు చూసిన డెవలప్మెంట్స్ ఏంటి? అంటే ఈ 40 సంవత్సరాల్లో భువనగిరి చుట్టూ ఏమేమి డెవలప్మెంట్లు జరిగినాయి? అన్ని జరిగినా మేము పోవాలంటే గంటన్నర బట్టి ట్రాక్టర్ పోతేనే. ఇప్పుడు 15 నిమిషాలు నా ట్రాక్టర్ భువనగిరి చేరుతుంది. ఇప్పుడు బండి మీద అయితే శాతన నేనైతే 20 నిమిషాల్లో పోతా, శాతనాడు నువ్వు 10 నిమిషాల్లో పోతావు. సో ఇదైతే భువనగిరి మండలమే ఇది. భువనగిరి మండలమే, దీనికి అభ్యంతరం ఏమీ లేదు, మంచిగానే ఉంది. చూసారా ఫ్రెండ్స్, ఒక ల్యాండ్ కొనుక్కోవాలనుకున్నప్పుడు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? తరతరాలుగా ఉన్నటువంటి క్లియర్ టైటిల్ ల్యాండ్ కొనుక్కోవాలి, ఎలాంటి లిటిగేషన్స్ ఉండకుండా ఉండాలి, ఫ్యూచర్లో మనం అమ్మినా కూడా 2 పైసలు వచ్చే అవకాశం ఉండాలి. కాబట్టి ఫ్రెండ్స్, ల్యాండ్స్ ఎక్కడ కొనుక్కున్నా కూడా క్లియర్ టైటిల్ కొనుక్కోండి. రేపొద్దున మీకు అవసరం వచ్చేటువంటి ల్యాండ్స్ కొనుక్కోండి, ఎలాంటి ఇష్యూస్ లేని ల్యాండ్ కొనుక్కోండి. కాకా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.